ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మాత్రము ఇటు సూర్యాపేట జిల్లాలో హుజూర్‌నగర్, కోదాడ వర్షాలకు మాత్రం అతలాకుతలం అవ్వడం జరిగింది. అసలు కరెంటు విషయానికొస్తే మాత్రం హుజూర్‌నగర్ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో మనం ఇప్పుడు హుజూర్‌నగర్ వెంకట కృష్ణయ్య గారి దగ్గర ఉన్నాము. మనం వారి మాట తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మొత్తం మీ డివిజన్‌లో పెద్ద ఎత్తున కూడా కరెంటు ట్రాన్స్‌ఫార్మర్లు కావచ్చు, సబ్‌స్టేషన్లు కావచ్చు, స్తంభాలు కూడా నేలకూలడం జరిగింది. మొత్తం అసలు మీరు దగ్గరుండి కూడా పనులు చకచక్యంగా చేసినట్టు మాకు తెలిసి మా దృష్టికొచ్చింది. సంతోషం సార్. అసలు మొత్తం ఎంత డ్యామేజ్ అయింది? అసలు ఈ డ్యామేజ్ ఎప్పటివరకు పూర్తి చేసే అవకాశం ఉంది? సో ప్రత్యేకంగా మన హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని కొంత బెల్టు, కోదాడు నియోజకవర్గంలోని ఈ పాలేరు వాగు సైడ్ ఉన్న విలేజెస్, ప్రత్యేకంగా మూత మండలంలోని నరసింహాపురం, తుమ్మలపల్లి, అట్లాగే అనంతగిరి మండలంలోని కిష్టాపురము, గోండ్రియాల, ఇటు చనుపల్లి, పాలారం, ఈ బెల్ట్లలో ఎక్కువ డ్యామేజ్ జరిగింది. అట్లాగే ఇటు ఇంకా ముందుకు వచ్చినట్లయితే నల్లబొండగూడెం సబ్‌స్టేషన్‌తో పాటు కోదాడలో ఉన్నటువంటి ఇండోరు, అవుట్‌డోర్ 3 సబ్‌స్టేషన్లు కూడా మునిగిపోయి మనం ఒక ఆల్మోస్ట్ 16 గంటల పాటు సప్లై ఇవ్వలేని పరిస్థితిలో మా సిబ్బంది అందరూ కూడా రేయింబావులు కష్టపడి తెల్లవారు 31వ తారీఖు జరిగిన డ్యామేజ్ వర్షానికి ఫస్ట్ తారీఖు మనం మధ్యాహ్నానికి సప్లై రిస్టోర్ చేయడం జరిగింది. అట్లాగే ఆ బెల్ట్లో వచ్చేసి మనకు సీతారాంపురం చెరువు తెగడం మూలంగా, కందిబండ చెరువు తెగడం మూలంగా రామాపురంలో ఉన్నటువంటి 132 సబ్‌స్టేషన్ కూడా మొత్తం మునిగి ఆల్మోస్ట్ 18 అవర్స్ తర్వాత అక్కడి నుంచి సప్లై తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వివిధ బ్యాక్ ఫీడింగ్ ఉన్నటువంటి వేరే సబ్‌స్టేషన్ నుంచి బ్యాక్ ఫీడింగ్ తీసుకొని కన్జ్యూమర్లు అందరూ కూడా సప్లై చేయడం జరిగింది. ప్రతి విలేజ్ కూడా మనం విదిన్ 18 అవర్స్ లోపు అన్ని మన 2 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి విలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రత్యేకంగా కూచిపూడి, తొగర్రాయి మాత్రం ఒక ఆల్మోస్ట్ 36 అవర్స్ పట్టింది. ఎందుకంటే అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి వాగుల వంకల వల్ల. నెక్స్ట్ డే వచ్చేసి సీఎండీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఆ రోజు రిస్టోర్ చేయడం జరిగింది. నియోజకవర్గం మొత్తం ఎన్ని కోట్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనుకుంటున్నారు? నియోజకవర్గం 2 నియోజకవర్గాలు కలిపేసి సుమారుగా 3500 పోల్లు, 363 ట్రాన్స్ఫార్మర్లు, అంటే అప్రాక్సిమేట్గా 7 crores మేజర్గా డ్యామేజ్ జరిగింది. కాకపోతే ఇప్పుడు వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రతి విలేజ్కి కూడా విలేజ్ వైజ్ డేటా తీసుకొని ఫీల్డ్ విజిట్ చేసేసి ప్రతి విలేజ్కి 2-3 కాంట్రాక్టులను పెట్టి యుద్ధ ప్రాతిపదికన అగ్రికల్చర్ కన్జ్యూమర్ సప్లై ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా శరవేగంగా జరుగుతున్నాయి. కాకపోతే ప్రకృతి పరంగా మనకు కొంత అవాంతరాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా వర్షం వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రోగ్రెస్ అనేది కనబడట్లేదు. అయినప్పటికీ కూడా ప్రతి రైతు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక వారం 10 రోజుల్లో 100% కంప్లీట్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నాము. దాని తగ్గట్టే సీఎండీ గారి ఆదేశానుసారం కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, పోల్లు అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సప్లై ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. చివరిగా మిమ్మల్ని మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఈ నెలవారీ కరెంట్ ఏమైనా వచ్చేలా కట్టేందుకు ఏమైనా అవకాశం కల్పిస్తున్నారు రైతులకు? రైతులకు ఒరిజినల్గా రైతుల నుంచి మనం కలెక్ట్ చేసేది ఏం లేదండి. నెలకు ₹30 మాత్రమే, అది అగ్రికల్చర్ సైడే. సో డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి, ఎస్సీ, ఎస్టీ, గృహజ్యోతి కింద ఎలిజిబిలిటీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ బిలో 100 యూనిట్స్ వాళ్ళకి అవన్నీ తీసేసి ఎవరైతే 200 యూనిట్లు దాటారో వాళ్ళే కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నెలవారీ కట్టుకోవాల్సిందే, దానికి ఏమి ఎగ్జామ్షన్ లేదు. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఆర్థికంగా సంస్థను కూడా బలోపేతం చేయాలి. వాళ్ళు వాడుకున్న కరెంటుకి మాత్రం ఎలాంటి మినహాయింపు లేదు, కట్టాల్సింది. హుజూర్‌నగర్ డి గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇటు హుజూర్‌నగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, భారీ వర్షాలకు మాత్రం అతలాకుతలమైన మాట వాస్తవం అది. మనం అందరం కూడా చూసాము. మొత్తం ముఖ్యంగా కరెంటు మీద, విద్యుత్ శాఖ మీద పెను భారం పడ్డది. సుమారు వేల కోట్ల రూపాయల భారం పడ్డట్టు కూడా సీఎండీ గారు అంచనాలు వేయడం జరిగింది. ఇప్పటికే గృహాల కోసం మాత్రం సప్లై ఇచ్చాము. వ్యవసాయం మాత్రము ఈ వర్షాలు తగ్గితే మాత్రం ఖచ్చితంగా అందరికి కూడా ప్రతి ఒక్క వ్యవసాయదారునికి కూడా కరెంటు ఇచ్చే అవకాశం కల్పిస్తామని చెప్తున్నాం. అంతేకాకుండా అందరం కూడా కలిసికట్టుగా మేము విద్యుత్ శాఖ సంబంధించిన కార్మికులం కావచ్చు, కింది ఉద్యోగస్తుల నుంచి పై వారికి కూడా అందరం కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రైతుల్ని కావచ్చు, ఇంటి యజమానులను ఖచ్చితంగా ఆదుకుంటామని వారు పేర్కొంటున్నారు.